ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హైదరాబాద్ లో చెరువుల ఆక్రమణలు, భూ కబ్జాలను తొలగించేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా తరహాలో ముధోల్ నియోజకవర్గంలోనూ చర్యలు చేపట్టాలని సోషల్ జస్టిస్ ఫర్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ డిమాండ్ చేసింది. భైంసాలో కౌన్సిల్ సెగ్మెంట్ డైరెక్టర్ సాప పండరి ఆధ్వర్యంలో ఆర్టీఓకు వినతి పత్రం అందజేశారు. ముధోల్ నియోజకవర్గంలో హైడ్రా ద్వారా చెరువులు, ప్రభుత్వ భూముల కబ్జాలను గుర్తించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కబ్జాదారుల నుంచి ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని కోరారు వారు. కొందరు కబ్జాదారులు అధికారుల అండదండలతో ఈ చారిత్రక చెరువులు, కందకాలను కబ్జా చేశారని, భూముల సర్వే నంబర్ల పేరిట రికార్డులు తారుమారు చేసి ఆ చెరువు భూములకు పట్టాలు సృష్టించుకుని ఆ స్థలాల్లో భారీ కమర్షియల్ కాంప్లెక్స్లు, గృహ సముదాయాలు, అపార్ట్మెంట్లు నిర్మించారని ఆరోపించారు. దీంతో హైడ్రా తరహాలో ఇక్కడ కూడా విచారణ చేపట్టి వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ గారి ఆదేశ అనుసారము నేషనల్ జనరల్ సెక్రటరీ మామిడాల మనోహర్ గారి, సౌత్ ఇండియా చైర్మన్ గంప హన్మాగౌడ్ గారి, తెలంగాణ రాష్ట్ర చైర్మన్ నోముల సంపత్ కుమార్ గౌడ్ గారి సలహా సూచనల మేరకు ఈరోజు హైదరాబాద్ నగరంలోని భూ కబ్జాలు, చెరువులను ఆక్రమించుకొని భవనాలను కట్టినటువంటి ఆక్రమిత భవనాలను కూల్చివేస్తున్నటువంటి సందర్భంగా మా యొక్క ముధోల్ నియోజకవర్గంలో కూడా చెరువులు, భూములు అనేటువంటి కబ్జాకు గురి కావడం జరిగింది. ఆ చెరువులు అనేటటువంటి వాటిని పునరుజ్జీవనం పోసినట్టయితే మళ్ళీ భూగర్భ జలాలు అనేటువంటి పెరిగి గ్రామంలోని ప్రజలకు నీటికి ఇబ్బంది అనేటువంటిది ఉండకుండా ఉంటుందని